అది నా చిన్న కోడలు కాదు, నా పాలిటి శని కోడలు. ఊసే చిన్న కోళ్ళ యాడ తగలడ్డావే? రా బయటికి. వస్తా ఉంటాను అత్త. అత్త ఏనే ఉండాను, గది తుడుస్తా ఉండా. గది తుడుస్తా ఉంటావా? నా కొడుకుని కొంగున ముడేసుకుంటుంటావా? అయ్యో లేదత్తా. కండ్ల ముందు కనిపిస్తా ఉండదు కదే, అన్ని కొంగు పట్టుకునే తిరుగుతా ఉంటాడు. గొరే సిగ్గుమాలియదవా, నా కడుపున ఎట్టు పుట్టినవరా నువ్వు? మా అది నేను కావాలని కొంగు పట్టుకోలేదు మా. కింద తడి ఉంటే కొంగు తడిసిపోతుందేమని ఊరికే లే పట్టుకుండా. పెండ్లం కొంగు పట్టుకుని తిరిగేదానికి సిగ్గులేదరా నీకో? మే నేను ఒట్టేయించుకున్నా కూడా ఆణ్ణి నీ వెంట తిప్పుకుంటా ఉన్నందుకో దీనికి శిక్ష ఎందో తెలిసినా? నీకిక 4 రోజులు ఒంటి పూట భోజనమే, అది కూడా అందరూ తినేసి మిగిలిన తర్వాత తినాల. అయ్యో పాపం కనకం, కోడల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? కోడళ్ళా ఇళ్ళు తోడళ్ళు. అసలు ఈ తోడేళ్ల మూటాకి నా ఎకరాలుండదే, అది ఆడసొచ్చింది. సాంబార్ వస్తే సాంబారు. నీకు మొగుణ్ణి నేను కాదే, ఈ అమ్మాయే నీకు కరెక్ట్. గోవిందగాడు కరెక్ట్ పిల్లాన్ని తీసుకొచ్చి నీకు మొగుణ్ణి చేసినాడు. రాయే తల్లి రా, మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించే అపర కనకదుర్గవు నువ్వే రా. ఏందే ఆ నడకేంది, ఆ చూపేంది? ఏమనుకుంటుండవే నీ మనసులో? మనసులో అనుకునేది తర్వాత చెప్తా. బాగా ఉక్కుపోస్తా ఉండాది, చెమటలు పడతా ఉండాయి. నీ పిసినారితనంతో ఫ్యాన్ ని 1వ నంబర్లో పెట్టావు. అది ఎప్పుడు తిరిగేది, ఎప్పుడు గాలొచ్చేది. కొంచెం స్పీడ్ పెంచు. మిస్టర్ ఏకాంబరం, గో అండ్ ఇంక్రీజ్ ది ఫ్యాన్ స్పీడ్. నువ్వు ఇంగిలి పీసులో ఆర్డర్లేస్తే ఇక్కడ భయపడిపోయి ఉడికిపోతావు అనుకుంటున్నావా? హలో, ఈ ఇంటి కోడల్ని నేను. సేవలు చేయడానికి రాలా. ఇన్నాళ్ళు వీళ్ళని వేపుకు తినింది చాలు. ముందు ఫ్యాన్ స్పీడ్ పెంచమ్మా. ఎంత కువ్వే నీకో అసలు. నిన్ను కాదే ఆడేడి. ఒరే గోవిందా, గోవిందా! అమ్మా యాడికి యాడికంత గడగడో ఉడుకుతూ పరిగెడతా ఉండవు? అమ్మ పిలిచింది. హలో, అమ్మ నిన్నటి వరకు. ఈ రోజు నుంచి అమ్మాయి నేనున్నా. ఈ వణుకుడాపి కొంచెం స్ట్రాంగ్ గా నిలబడు. రే గోవిందో, అమ్మా అది పట్టు ఆపితే ఆగిపోతావురా అట్ట. రారా ఇట్ట నా ముందు నిలబడా. ఓ తూరు అమ్మకాడికి పోయి ఏందో కనుక్కొని వస్తాను. ఈ నుంచి కదిలినా ఉంటే తర్వాత చెప్తా నీ సంగతి. ఒరే గోవిందో, రా ఇట్ట. ఉండిట్టా. రా. ఉండు. రా. ఉండు. రా. సారీ మా, నేను నీ కోడల మాట వినాలా? నా నీ మాట వింటున్నా? అమ్మా అమ్మా అమ్మా, ఎంత మాయ చేసినావే! అసలు నీ సాంబార్లో ఏం కలిపినావే నా కొడుకే? ఏడాడకొచ్చాడు తిరుపతే? అమ్మా నీ వెనక ఉంటానమ్మా చాలాసేపు నుంచి. అసలు అంతటికి మూల కారణం నువ్వేరా. నువ్వు ఈ లక్కను తీసుకొచ్చి నా మొహాన్ని అంటగట్టినావు. నువ్వు లేచిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నావు కదా. నిన్ను ఆదర్శంగా తీసుకుని 2 తమ్ముళ్ళు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుని నా నెత్తిని తీసుకొచ్చి పెట్టినారు. నిన్ను చూడండి రా, మీరు చేసిన పనికి ఇంకా దెబ్బలు పడుతూ ఉంటాయి. అమ్మా అన్న వదిలేమా. మిమ్మల్ని వదిలేస్తానరా నేను. నిన్ను
నా మొగుడు మీద చెయ్యెత్తే పని పెట్టుకోబాక. నేను కంటేనే నీకు మొగుడు. కనేసినావు కదా, గమ్మునుండు. చెయ్యి గియ్యి ఎత్తే పని పెట్టుకోబాక. అట్నా? అయితే నీ జుట్టు పట్టుకుంటునే. నేను పట్టుకోలేనా? ఊహించుకునే దానికి చాలా దారుణంగా ఉండదురా. మన బతుకు బస్ స్టాండ్ అనుకుంటా. ఒరేయ్, ఒక్కసారి రోడ్ల తలకాయ పెట్టినాక లవ్ దిబ్బమంటే కుదరదు. లవ్ చేసేసినావురా, సావు రేవో తేల్చుకోవాల్సిందే. మన పట్టుదలను వదిలేయకూడదు, ప్రేమను వదిలేయకూడదు. రేయ్ చిన్నడా, మనం మాట మీద నిలబడాలి రోయ్. నేనైతే మాట మీద తప్ప అసలు నేల మీద నిలబడేదే లేదబ్బా. నీ మాట సంగతి పక్కన పెట్టరా, వాళ్ళ మంట చూడరా, కొట్టుకొని చేస్తున్నారు. చూస్తానే. నీలాంటిది గనక నా కోడలుగా వస్తే ఏం జరిగిద్దో చూస్తా. అసలు నీలాంటి అత్తొకటొస్తే పొగరు మొత్తం దించి మన తెలుగు రాష్ట్రాలు మొత్తానికి చూపిస్తా. ఓవే సాంబారు. ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడకండి. కొండా పోతామే. నీతో వచ్చి ఈడ డిస్కషన్లు పెట్టుకుంటావా ఏంది? మాకు ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. మాళవిక రైట్. ఇట్టాటి సిల్లర మనుషులందరినీ ఆఫీసులోకి ఎందుకు రానిచ్చినావు? ఇట్టాటి సిల్లరోళ్ళు కావాలనా ఏంది? మంచి సంబంధాలు, పెద్ద సంబంధాల వాళ్ళకి మాత్రమే ప్రవేశమని బయట బోర్డు పెట్టు. ఇట్టాటి చిల్లరోళ్ళంతా రాకూడదు. రామి. ఎవరు చిల్లర మనుషులో, ఎవరిది చిల్లర బుద్ధులో ప్రపంచం మొత్తానికి తెలుసు. పోవే గీత, నువ్వు ఊరికే ఉండు. ఊరికే ఉండేదేందే? ఇట్లాంటోళ్ళని అస్సలు వదలకూడదు. ఎప్పటి లెక్కలు అప్పుడే తేల్చేయాలి. మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అమ్మ లోపలికి పోయి ఉండదు. మనం ఇప్పుడు ఎట్టా ఆ ఎమ్మలతో మాట్లాడలేము. తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికే సైలెంట్ గా మనం ఇక్కడి నుంచి జారుకుందాం. నేనైతే ఎప్పుడో డిసైడ్ అయినాను రా. పద పద, నాకు అసలు ప్యాంట్ కూడా జారిపోతుంటది. ఎక్కేసుకుంటూ పోదాం. ఎమ్మిరా అమ్మరా. అక్క, ఏం తీసుకుంటారు? టీనా, కాఫీనా? ఇప్పుడు టీ కాఫీలు తీసుకోవడానికి నేనేం కాఫీ హోటల్కి రాలేదుగా మాలవిక. ఇప్పుడు నేనొచ్చిందే అసలిస్తే తీసుకుందామని, వడ్డీ కడితే తీసుకుపోదామని. కట్టేస్తానక్క, కొంచెం టైం ఇవ్వు, కట్టేస్తాను. కొంచెం టైం ఏంటి, కొంచెం టైం ఏంటి అనేదే ఎప్పటి వరకు వడ్డీలు ఎక్కడి కంటే ఎక్కువ తూర్లే చెప్పినావు. ఇవ్వాల్సిన టైం అంతా ఇచ్చేసినది కదా. చెల్లిది జాలిగుండే పాపం. ఆడ కూతురు ఇబ్బంది పడకూడదని ఇంతకాలం ఆగింది. కానీ వ్యాపారం వ్యాపారమే కదా. ఇట్లా జాలి చూపించుకుంటా పోతే చివరికి జనం మా మీద జాలి చూపిస్తారు. నేనేమి ఈయననట్లేదు కదన్నా, ఇచ్చేస్తాను. అదే మరి ఇచ్చేయి, తీసుకుపోతాం. ఉన్నట్టుండి ఇటొచ్చి అసలు వడ్డీ అడిగితే నేను యాడికి పోయేది? మీకే తెలుసు, నేను వడ్డీ కట్టేదానికే చాలా కష్టపడతా ఉండానని. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉండాది. జీతాలిచ్చుకోవాలా, ఖర్చులుండాయి. ఇప్పుడిప్పుడే వ్యాపారానికి కొత్త ఆలోచనలు చేస్తున్నాను. అవన్నీ డెవలప్ అయిపోతే మీకు కట్టిస్తానక్కా. నువ్వెంత కష్టపడి ఎప్పుడు కడతావో గాని, అయినా నీ వ్యాపారం ఎట్టా జరుగుతుందో ఏమో అంతా మాకు తెలుసు. నువ్వు వ్యాపారం డెవలప్ చేసింది కూడా మాకు తెలుసులే గాని, ఇప్పుడు పని చేద్దాం. ఇప్పుడు నువ్వు అసలు వడ్డీ ఉన్న పళంగా ఇచ్చుకోగలవో లేదో అది చెప్పు. ఇప్పుడు వడ్డీ ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నానక్క. ఉన్న ఫలంగా అసలు వడ్డీ అంటే ఎట్టిచ్చేది? సరే, నువ్వు చెప్పాల్సిన సమాధానం నువ్వు చెప్పినావు కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తా. ఏం చేద్దామంటావక్క? మన ఆలోచన ఎందుకు చెప్పు. ఏం లేదు మాళవిక, నువ్వు మా దగ్గర అప్పు తీసుకుని ఆఫీసు తెరిచిన కాడి నుంచి వడ్డీ కూడా సరిగా కట్టడంలే. మామూలుగా మేమేదైనా తాకట్టు పెట్టుకునే వడ్డీకిస్తాం. కానీ నీకు మాత్రం పత్రం మీద సంతకం పెట్టించుకుని వడ్డీకిచ్చినాం. నువ్వేమో ఇప్పుడు కట్టలేనంటున్నావాయే. తాకట్టుంటే పట్టుకుపోతాం. ఇప్పుడు తాకట్టు లేదు. నువ్వుండే కొంప అద్దె కొంప.
దాన్ని మేమేమీ చేయలేము. ఉన్నదల్లా ఇదిగో ఈ ఆఫీసు. అందుకని ఈ ఆఫీస్కి సంబంధించిన వ్యవహారాలన్నీ ఇక మేం చూసుకుంటాం. మీరు చూసుకోవడమా? అదేంటి? మో నువ్వు బాగా చెప్తావనుకుంటే నీకు చెప్పేది సరిగ్గా చాతనైనట్టు లేదే. ఏం లేదు మాలవిక, ఈ ఆఫీస్ ఈ రోజు నుంచి మా హ్యాండ్ ఓవర్లకు వచ్చేసిద్దన్నమాట. నువ్వు కట్టాల్సిన అసలు వడ్డీ మొత్తం అంతా కట్టే వరకు మేము ఈ ఆఫీసులో కూర్చుని ఈ ఆఫీస్ నడిపేదంతా మేము చూసుకుంటాం. నువ్వు నడిపించేదానికి కొంచెం లాభం తీసుకుంటూ మా అసలు వడ్డీ సంపాదించుకుంటావన్నమాట. దానికి సంబంధించిన పేపర్లన్నీ రెడీ చేసి నువ్వు సంతకం పెట్టినావనుకో, మనమందరం కలిసి ఆడతా పడతా పని చేసుకోవచ్చు. నీ అసలు తీరిపోద్దంట, వడ్డీ మేమే జమ చేసుకుంటామంట. ఎంతకంటే మంచి ఆఫరు ఎవరిస్తారు చెప్పు నీకు? అక్క, దయచేసి అట్లాంటి పని చేయబాకు. ఎన్నో కలలతో ఈ ఆఫీస్ తెరిచాను. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఈ ఆఫీస్ నిలబెట్టుకోవాలనుకుంటా ఉండా. అక్క, దయచేసి ఈ పని మాత్రం చేయబాకక్క. ఇది నాకు బిడ్డ లాంటిది. నాకు అసలు కన్నదల్లి లాంటిదైతే వడ్డీ కూడా నా బిడ్డ లాంటిది కదా. నేను కన్న తల్లిని బిడ్డని నీ కాడే వదిలేస్తే మరి నన్ను అనాథగా బతకమంటావు? కన్న తల్లి బిడ్డ లేకపోతే మరెలా బతికేది? అందుకని కన్న తల్లి బిడ్డున్న చోటుకొచ్చి నేను కూడా బతుకుతా అంటా ఉంటా. ప్లీజ్ అక్క, దయచేసి ఈ ఆఫీస్ ని మాత్రం అడగొద్దు. నేను ఎట్నో గట్ట మీ వడ్డీ కట్టేస్తాను, అసలు తీర్చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ మాలవిక అక్కని వాళ్ళేదో బెదిరిస్తున్నట్టున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ధైర్యంగా ఉండే మనిషి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని చేతులు జోడించి మరీ వేడుకుంటా ఉండాది. మనం ఇట్నే ఉంటే అయ్యేకిలే. నేను పోయి తేల్చేస్తా. వద్దు గీత, నువ్వు వెళ్ళొద్దు. ఆమె మంచిది కాదు. నేను ఆమె కంటే మంచిదని కాదు. ఉండు. గీత, గీత, ఏ గీత, చూడు, మేము నిన్నేదో రాసి రంపాన పెడుతున్నట్టు కళ్ళనీళ్ళు పెట్టుకోమాక. నువ్వు అసలు వడ్డీ కరెక్ట్ టైం కట్టినప్పుడు మాకు రావాల్సిన సొమ్ము మేము రాబట్టుకోవడం కూడా తప్ప ఏంది? మేము తిరిగి చేస్తున్నావా? నిన్నేమైనా కంపెనీ నుంచి బయటికి పంపించేస్తున్నావా ఏంది? నువ్వు కూడా ఒక మూల కుర్చీ వేసి కూర్చుని పని చేయాల్సిందానివే కదా. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ పనులను చూసుకునేది ఎవరు? మేము రోజు వచ్చే ఆదాయం చూసుకుని మాకు రావాల్సింది మేము తీసుకుని ఏమైనా మిగిలితే నీకే ఇస్తాం. ప్లీజ్ అండి, అలాంటి పని మాత్రం చెయ్యొద్దు. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఏం జరుగుతుంది ఇక్కడ? అది అడిగేదానికి నువ్వెవత్వే? పో బయటికి నుంచి. మాట్లాడుతుండ్లా లోపలికి నేరుగా వస్తా, చంపుతాను. పోవే నుంచి. చూడు, గొంతు పెంచే పని పెట్టుకోకు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు ఇవి నేర్పిస్తున్నారు? గీత, నువ్వు వెళ్ళు ప్లీజ్, నేను చూసుకుంటా. అది కాదక్కా, ప్లీజ్ నీకు దండం పెడతాను. నువ్వు వెళ్ళు, నేను మాట్లాడుకుంటాను. అది వెళ్ళు. చెప్తుంటే వినబడలా? ఓ బయటికే. నువ్వు బయటికి వెళ్ళి గీత, ప్లీజ్ గీత. ఆ తలుపు మూసేసిరా. అడ్డమైన ప్రతిది చెప్పేది. అక్క, ప్లీజ్ అక్క, ఈ ఆఫీస్ మాత్రం వదిలే అక్క. దీన్ని నా
నమ్ముకొని నేను బ్రతుకుతా ఉండా. దీన్ని బాగా పెంచి పెద్దది చెయ్యాలనుకుంటా ఉండా. ఇప్పుడొచ్చి మీరు ఈ ఆఫీస్ ని రాసేయమంటే ఎట్ట? నీకు వేరే దారి లేదు. మర్యాదగా పేపర్లు తీసుకుని సంతకం పెట్టేసి. నేనింత గౌరవం ఇస్తుండా, ఆ గౌరవాన్ని కాపాడుకో, సరేనా? చూడు శుభవా అని నీకు మంచి చేయాలని వచ్చినాము. ఇప్పుడు నువ్వు కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఇట్టుండబాక. మేం ఉండాం కదా, మీ ఆఫీసులో ఉంటాడు కదా పత్రాలో సత్రాలో రాసేవాడు, ఆయన పిలు. ప్లీజ్ అమ్మా. చూడు, మేము ఇవన్నీ నీ మంచి కోసమే చెబుతున్నాం మమ్మీ. మేం మాత్రం అంత కనికరం లేకుండా ఉంటామా ఏమి? నిన్నేమైనా మెడబట్టుకుని బయటికి గెట్టేస్తున్నావా? ఇక నుంచి దీనికి సంబంధించిన లావాదేవీలన్నీ చూసుకోవటానికి మేముంటాము. మా అజమాయిషీలోనే ఇవన్నీ జరుగుతాయి. వచ్చే ఆదాయంలో మాకు రావాల్సింది మేము తీసుకుంటాము అని పత్రం రాసుకుంటాము, అంతే కదా? ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. చూడు, ఎంతకన్నా ఓపిక మేము చెప్పలేం. వాడెవడు? వాడి పేరు, వాడి పేరేమే? రమణ. నేనే పిలుస్తా. ఓ బాబు, రమణ అంటే ఎవరేడా? నేనే సార్. నువ్వేనా? రా లోపలికి. ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ కంపెనీకి సంబంధించిన లావాదేవీలన్నీ మా చెల్లి కనకరత్నం అజమాయిషీలో ఉంటాయి. మాకు రావలసిన బకాయి అసలు వడ్డీతో సహా మాకు దక్కేంత వరకు ఈ కంపెనీ మా అజమాయిషీలోనే నడుస్తుంది. వచ్చే లాభాల్లో మా వాటా మేం తీసుకుని అసలు వడ్డీ కింద జమేసుకుంటాం. ఇట్టా అని చెప్పి మొత్తం కాగితం మీద రాసి రెడీ చెయ్యి. మాళవిక మేడం సంతకం పెడతారు. ఏమండి మాళవిక గారు, ఓకే కదా? మేడం. రమణ, మీ మేడం చెప్పిందే కదా నేను చెప్తున్నాను. నేను ఇంత చెప్తుంటే మీ మేడం ఏమైనా అడ్డు చెప్తున్నారా? లేదు కదా. మీ మేడం మేము కలిసి మాట్లాడుకున్నదేలే. పోయి ఆ పత్రాలు రెడీ చెయ్యి. మేడం. రమణ, నువ్వు విశ్వాసం బాగానే చూపిస్తుండవు గాని రేపటి నుంచి ఆ విశ్వాసాన్ని నాకు పంచో. పోయి పేపర్లు పని చూసుకోపో. మాలవిక, నువ్వైనా చెప్పు. పాపం నీ ఉప్పు ఎక్కువ తిన్నట్టుండాడు. రేపటి నుంచి నేనే కదా ఉప్పు పెట్టాలా? వెళ్ళండి రమణ, పేపర్స్ టైప్ చేసి తీసుకురండి. ఇటే నువ్వు వెళ్ళొచ్చు. మాలవిక, సంతకం పెట్టుమా. పెట్టమ్మా. నేను కూడా సంతకం పెట్టాలి కదా? రా
అను ఆ, ఈ పత్రాలు మన దగ్గరే ఉన్ని. అట్లనే థ్యాంక్స్ మాళవిక. ఈ రోజు నుంచి మేము ఈ కంపెనీ ఓనర్లం అన్నమాట. ఈ ఆఫీస్ లో రేపటి నుంచి మనం కూసుని అన్ని వ్యవహారాలు చూసుకుందారి. నువ్వేం మనసులో దిగులు పెట్టుకోబాక, చూసేద్దాం. అసలు వడ్డీ అంతా చూసేద్దాం. సరే పదండి, ఓ తూరిపోయి మిగతా జనాలకి చెప్పేద్దాం. అందరికి తెలియాలి కదా మనం ఈ కంపెనీ ఓనర్లమని. పోయోసారి అందరినీ పలకరించొద్దాం. మాళవిక రా. యువర్ అటెన్షన్ ప్లీజ్. దయచేసి వినండి. శుభలగ్నంలో పనిచేసే ఉద్యోగస్తులందరికీ నా చెల్లి కనకరత్నం గారు ఒక శుభవార్త చెప్పబోతున్నారు. విని ఆనందించండి. చెప్పు చెల్లి. ఒరే అబ్బాయిలు అమ్మాయిలు, నేను మీ అందరికీ తెలిసే ఉంటా. ఆయన ఓ తూరి మళ్ళా పరిచయం చేసుకుంటా. నా పేరు కనకరత్నం. నిన్నటి వరకు నాకు ఈ సంస్థకి ఏ సంబంధము లేదు. కానీ ఈ క్షణం నుంచి ఈ సంస్థకి ఓనర్ని నేనే.